బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ నాయకురాలు అన్నపూర్ణమ్మ ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు అన్నపూర్ణమ్మ. బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణమ్మతో మా రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. బాల్కొండ నియోజకవర్గంలో ఇటు బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణమ్మ ఇటు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ప్రచారంలో కూడా ఇంటింటికి వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమంటున్నారు? ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ మీద కోపంగా ఉన్నారు. మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే, మేధావులు ఇంట్లో కూర్చుంటే అసమర్థులు రాజ్యం వెళ్తారు. ఇప్పుడు అది పరిస్థితి. కాబట్టి మేధావులందరికీ నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్రం మొత్తం అతలకుతలమైంది, తాగుబోతులు రాజ్యమైంది. మేధావులందరూ బయటకు రావాలా. వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు ఖచ్చితంగా అవసరం. వాళ్ళ మేధస్సు అవసరం. వాళ్ళు వస్తేనే పరిస్థితులు బాగుంటాయి. నేను తిరుగుతున్నప్పుడు ప్రధానంగా 3 పక్క ఇళ్ళు, డబుల్ బెడ్రూమ్, తర్వాత పెన్షన్స్, తర్వాత గంజాయి, విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది. ఇల్లు రాలేదు మాకు, ఒక్కసారి ఆశపడ్డాం, రెండోసారి ఇస్తారనుకున్నాం, 2 సార్లు రాలేదు. కాబట్టి చాలా కోపంగా ఉన్నారు. తర్వాత బియ్యపు వాళ్ళు కూడా అన్ని కార్డ్స్ అన్నీ కింద మీద చేయడం అదంతా కూడా అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. తర్వాత కరోనా కాలంలో మోడీ గారు మాకు ఉచితంగా టీకాలు ఇప్పించారన్నది చాలా ఉంది. కేసీఆర్ మమ్మల్ని పట్టించుకోలేదు. మా పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. ముఖ్యంగా ఇవన్నీ కూడా తీవ్రంగా, ఇవన్నీ కూడా మా గెలుపు కొంచెం చాలా దగ్గరగా ఓటు కూడా చాలా ముఖ్యమైన అంశం. అది ఏ విధంగా ఉంది? ప్రజలు, రైతులు ఏమంటున్నారు? పసుపు బోర్డు ఇచ్చినాం కాబట్టి రైతులే ప్రతి ఒక్కరూ సంఘాల వారికి కూర్చుని మనం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. కాబట్టి అది కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఎన్నో తరాల నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు పసుపు బోర్డు వచ్చింది కాబట్టి సంతోషం విపరీతం. బాల్కొండలో తీసుకుంటే పసుపు పండించే రైతులు చాలామంది ఉన్నారు. వ్యవసాయం పండించే వాళ్ళే చాలా ఉన్నారు. పసుపు ఏంటంటే మన ఉత్తర తెలంగాణలో 3.5 లక్షల ఎకరాలు, 4 లక్షలు ఉంది. దాంట్లో అధికంగా మేమే. కాబట్టి అరవింద్ గారు అప్పుడు ప్రామిస్ చేశారు కాబట్టి ఇచ్చారన్న సంతోషం వాళ్ళకు ఉంది. దాన్ని ఎట్లా మేము భారతీయ జనతా పార్టీకి ఎట్లా చూపించుకోవాలా, గెలిపించి చూపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికల సందర్భంగా? ఎన్నికలంటే ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. సమస్యలకు భయపడేది కాదు అన్నపూర్ణమ్మ అని వాళ్ళకి తెలుసు. ఈ సమస్య నేను తీరుస్తానని చెప్పా, కానీ నాసిరక పనులతోటి పనిచేయము. వాళ్ళ మనోభావాలకు తగ్గట్టు సమస్యలు ఎప్పుడొచ్చినా పరిష్కరించుకుంటూ ముందుకు పోతా. ఒక్క సమస్యను పరిష్కరిస్తే ఇంకా 4 సమస్యలు వస్తాయి. కాబట్టి భయపడం. వాళ్ళకి తెలుసు అన్నపూర్ణం భయపడదు. 2 సార్లు ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళకి నా మీద నమ్మకం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఏ విధంగా ఉందో నన్ను వాళ్ళు గెలిపించి పంపిస్తే వాళ్ళకి తగ్గట్టు నేను పనిచేస్తాను. రానున్న రోజుల్లో ఇటు బీజేపీ పార్టీ బాల్కొండ నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తామని అన్నపూర్ణమ్మ చెబుతుంది. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.